హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆషిక. ఇవాళ ఒక పెద్ద బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ బ్లాగ్లో నా బర్త్డే షాపింగ్ అండ్ నా బర్త్డే ఎలా జరిగింది అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా బర్త్డేకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసామన్నమాట. సో ఎలాగో నేను కూడా షాపింగ్ చేయలేదు కదా, షాపింగ్ కూడా చేద్దాం, వాళ్ళ కోసం కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకుందామని చెప్పి ఇలా షాపింగ్కి వచ్చాం బయటికి. ఇది 2 days ముందు తీసాను అనమాట. నా బర్త్డేకి 2 days ముందు తీసిన వీడియో. సో ఇక్కడ ఏంటంటే నా కోసం షాపింగ్ చేస్తున్నాను, కానీ ఒక్క డ్రెస్ కూడా నాకు నచ్చలేదు. అక్కడ చూసారా, కార్నర్లో మా హస్బెండ్ ఫోన్లో బిజీ ఉన్నారు. ఆయన అంతే 24/7 ఫోన్స్ ఆఫీస్ కాల్స్ అనమాట. సో ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను చిన్న గిఫ్ట్స్ చూస్తున్నాను. ఈ ఆరెంజ్ టెడ్డీ ఒకటి నాకు నచ్చింది, అంటే హ్యాండ్ బ్యాగ్ అది. సో బ్లూ కూడా ఉండిందనమాట. సో బ్లూ తీసుకోవాలా ఆరెంజ్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా హస్బెండ్ని అడిగాను ఏది తీసుకుందాం అని చెప్పి. సో నాకే అనిపించింది ఆరెంజ్ అయితే త్వరగా మాసిపోతుంది, బ్లూ అయితే ఎక్కువ రోజులు బాగుంటుందని చెప్పేసి అది తీసుకున్నాను. మా వాడు చూడండి ఇక్కడ ట్రాలీ తీసుకుని అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడనమాట. సో తన కోసం ఏమైనా చూద్దామని అనుకున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే వాళ్ళ పాప కోసం తీసుకున్నాను. సో ఇక్కడ అన్ని ఆల్ టైప్ ఆఫ్ టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏది తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. సో బేబీ గర్ల్స్కి అయితే ఏ టాయ్ అయినా ఇవ్వచ్చు, ఎలాంటి డ్రెస్ అయినా తీసుకోవచ్చు, చాలా యాక్సెసరీస్ ఉంటాయి బేబీ గర్ల్స్కి, చాలా ఏదైనా గిఫ్ట్ చేయొచ్చు. కానీ అబ్బాయిలకి గిఫ్ట్ చేయాలంటే అస్సలు మైండ్ పని చేయదు, ఏమి ఇవ్వాలో అర్థం కాదు. బికాస్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇచ్చినవే ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు అనమాట. సో అదనమాట. సో ఇక్కడ అక్కడ షాపింగ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే ఫుటేజ్ అనమాట. ఈవినింగ్ చాలా బాగుంది, కొంచెం వెదర్ అంతా బాగుందని చెప్పి ఇక్కడ షూట్ చేశాను. అండ్ బర్త్డే ముందు రోజు కూడా నేను షాపింగ్కి వెళ్ళాను, అది కూడా ఇప్పుడు చూద్దాం. సో September 20th నా బర్త్డే అనమాట. సో ఇక్కడ గోల్డ్ షాపింగ్ కొంచెం అవన్నీ చేశాను. సో 20th రోజు పొద్దునే లేచాను. విషింగ్ మై సెల్ఫ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు మీ. ఎంత బర్త్డే అయినా కూడా హౌస్ హోల్డ్ షోర్స్ తప్పవు, వంట తప్పదు, ఇంట్లో పనులు తప్పవు. సో ఇక్కడ నేను మా హస్బెండ్కి, నా కోసం అండ్ మా హౌస్ హెల్ప్ కోసం టీ పెట్టేస్తున్నాను అనమాట. సో మా ఇంట్లో టీ అడిక్ట్ ఒకరు ఉన్నారు, మా హస్బెండ్. చాలా 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 ఇష్టం అనమాట టీ అంటే. ఆయన టీ కోసం యుద్ధాలు కూడా చేసేస్తారు, ఆ రేంజ్లో ఇష్టం. 6 నెలలు సాహసం చేస్తే అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు అవుతారని చెప్తారు కదా. సో ఐ వాజ్ అ కాఫీ పర్సన్ బిఫోర్ మ్యారేజ్ తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయాను, టీ పర్సన్ అయిపోయాను అనమాట నేను. సో అదన్నమాట సంగతి. అయితే పెళ్ళికి ముందు నాకు అసలు టీ పెట్టడం కూడా వచ్చేది కాదు, అసలు నాకు వంటే రాదు. అయితే మా హస్బెండ్ అడిగారనమాట, టీ ఒకటి నేర్చుకో చాలు, మిగతాది ఎలాగో అలాగా అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి అన్నారు. సో నేను కూడా ఓకే, టీ అంటే ఇష్టం కదా, చిన్న ప్రిపరేషనే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ నేను ఫస్ట్ టైం పెట్టడమే చాలా బాగా పెట్టాను అనమాట. అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, బట్ నిజంగానే చాలా బాగా పెట్టాను టీ. అండ్ ఆయన ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఆయన సీక్రెట్గా వెళ్ళి ఆయన డైరీలో నోట్ చేసుకున్నారనమాట ఆ డేట్, నేనేం చేశాను, ఎలా చేశాను, టీ చాలా బాగా చేశాను కదా, ఈరోజు తిను బాగా చేసింది టీ, లైఫ్ టైం గుర్తుండిపోతుంది అని చెప్పి అలా నోట్ చేసుకున్నారనమాట. నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్ను. సో మీన్ వైల్ అగ్గారు ప్రోడక్ట్స్ డెలివర్ అయ్యాయి. అవి ఏంటంటే మైక్రో ఓవెన్ బౌల్స్ అనమాట. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉన్నాను, అంటే ఆల్రెడీ ఉన్నవి పగిలిపోయాయి. సో ఇవి ఆర్డర్ చేశాను. క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంది. నేను కొంచెం డౌట్గానే ఆర్డర్ చేశాను, బట్ చాలా బాగున్నాయి. అంటే మనకి 3 సైజెస్లో వస్తున్నాయి అన్నమాట. క్వాలిటీ బాగుంది, దానికి లిడ్ కూడా వచ్చింది. సో ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే డైరెక్ట్గా అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో సర్దేసుకోవచ్చు. మళ్ళీ వెయిట్ చేసుకోవాలన్నా కూడా లిడ్ తీసేసి డైరెక్ట్గా అవెన్లో పెట్టేసుకొని వెయిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా హ్యాండీగా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఇది ప్రమోషన్ కాదు, ప్రమోషన్ తీసుకునే అంత రేంజ్ కూడా ఇంకా రాలేదు, నా ఓన్ మనీతో నేను కొనుక్కున్నాను. సో క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట. సో మీకు ఇక్కడ
సైజెస్ ఎలా ఉన్నాయి బౌల్స్వి అని చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. సో నా బర్త్డేకి మళ్ళీ ఇన్వైట్ చేద్దామని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఏదో ఎమర్జెన్సీ పడిందని చెప్పి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారనమాట. సో చాలా ఫీల్ అయ్యాను. బట్ దెన్ ఎమర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. తర్వాత ఇమ్మీడియట్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మటన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ విత్ రైతా ఇవి ప్రిపేర్ చేశాను అనమాట. సో అంత డీటెయిల్గా నేను డిషెస్వి రెసిపీస్ ఏమి చూపించట్లేదు, కానీ కొంచెం స్నేక్ పిక్ లాగా చూపిస్తున్నాను అంతే. ఇది మా మమ్మీ రెసిపీ అనమాట, మటన్ బిర్యానీ. ఐ వాజ్ మిస్సింగ్ హర్ సో 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 మచ్. ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటే ఎంత నార్మల్ డిష్ అయినా కూడా భలే సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే బాగా టేస్టీగా కుదిరినట్టు, చాలా డెలీషియస్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించింది నా బర్త్డే రోజు. త్వరగానే వైండప్ చేశాను ఆ రోజు కుకింగ్. కానీ ఎందుకో అసలు మనసు బాగాలేనట్టుగా, మా మమ్మీని బాగా మిస్ అవుతున్నట్టు చాలా లో ఫీలింగ్ ఉండింది. బట్ స్టిల్ మమ్మీ ఉంటే ఎలా సెలబ్రేట్ చేస్తారో, ఎలా చీరప్ చేస్తారో అవన్నీ గుర్తు తెచ్చుకొని నన్ను నేను పుష్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేశాను. సో మీన్వైల్ ఇక్కడ నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా తింటున్నాను అనమాట. ఇంకా ఫినిష్ చేయలేదు, వీడియో చూస్తే తెలిసింది నాకు. సో ఇక్కడ రైస్ కుక్ చేయడానికి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. మీకు డీటెయిల్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఇది కూడా పోస్ట్ చేస్తాను. అంటే ప్రిపేర్ చేసినప్పుడు రెసిపీ కూడా పెడతాను. యా, బిర్యానీ చేసిన తర్వాత అందులో ఘీ అండ్ కలర్ యాడ్ చేయకపోతే బిర్యానీ ఫీలింగ్ రాదు నాకు. సో అదే యాడ్ చేశాను అనమాట. ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ రైతా కూడా చేసేసాను. ఎంత బిజీ ఉన్నా చెట్లకు మాత్రం నీళ్ళు పోస్తాను. దే ఆర్ మై లైఫ్. ఆ మనీ ప్లాంట్ మా మమ్మీ పెంచారనమాట. సో అందుకే దానికి అంత ప్రేమగా నీళ్ళు పోస్తున్నాను. ఇక్కడ బిర్యానీ చూసారా ఎంత బాగా కుదిరిందంటే మౌత్ వాటరింగ్ అన్నమాట. సో కొంచెం మా హౌస్ హెల్ప్కి కూడా ఇచ్చేసాను. అండ్ నా బర్త్డే రోజు వెదర్ చూసారా ఎంత బాగుందో. మా బుడ్డోడు చూడండి హ్యాపీగా తింటున్నాడు. వాడైతే నాన్ వెజ్ లవ్వర్. అసలు ఎంత ఇష్టంగా తింటాడంటే రోజు నేను ఏం వండినా కూడా మమ్మీ ఆజ్ క్యా కర్రీ బనారే, మమ్మీ ఆజ్ క్యా కర్రీ బనారే అని అడుగుతాడు. మా వారి దగ్గర సిగ్గుపడిపోతున్నారు కెమెరా పెట్టానని. సో సాయంత్రం ఇలా ఉంది చల్లగా. నా బర్త్డే రోజు కంపల్సరీగా వర్షం పడుతుంది తెలుసా. 20th రోజు మా ప్లేస్లో అయితే వర్షం పడింది. మీ ప్లేస్లో వర్షం పడిందా చెప్పండి. సో ఇక్కడ నేను రెడీ అయిపోయి కొంచెం క్లైమేట్ని ఆస్వాదిస్తున్నాను. అది మ్యాటర్. అప్పుడు సడన్గా గుర్తొచ్చింది నేను ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్సే వేసుకోలేదని చెప్పి. అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను కానీ 24 బ్యాంగిల్స్ లేవని చెప్పి మళ్ళీ చక్కగా దాన్ని కౌంట్ చేసుకొని ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఏంటి అని చూసి బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. ఏంటి అన్నీ డీటెయిల్డ్గా చెప్తుంది అని అనుకోవద్దు ప్లీజ్. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో ఉన్నంత ఎంబారసింగ్ నేను ఇంకా చెప్పలేను అంతే. చాలా ఎంబారస్మెంట్ ఉంటుంది. ఇక్కడ మా హౌస్ హెల్ప్ నా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చారు. నాకు ఫ్లవర్స్ అంటే చాలా 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 ఇష్టం. సో తన సైడ్ నుంచి నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది అనమాట. సో అవే ఇక్కడ పెట్టుకుంటున్నా ఫ్లవర్స్. బాగా పెట్టుకున్నాను చూసి చెప్పండి ఒకసారి. అక్కడ వెనకాల ఉంది చూసారా, తనే మా హౌస్ హెల్ప్. షీ సో 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 క్యూట్. బర్త్డే అంటే కేక్ కట్ చేయడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వీళ్ళేమో డెకరేషన్ కూడా చేస్తాము అది అని చెప్పి హడావుడి చేశారు మా హస్బెండ్ అండ్ పిల్లలు అంటే మా పెద్దోడు. ఇంకా వాడు ఎగ్జైట్మెంట్ చూసి నేను అనలేక సరే నీ ఇష్టం ఉంది చేసుకోలే అని అన్నాను. ఇక్కడ మా చిన్నోడు చూసేదా అండ్ సరే ఇంకా ఒప్పుకున్నాను కదా అని చెప్పి నేను ఒక చేద్దాంలే డెకరేటింగ్లో అని చెప్పి డెకరేషన్ చేస్తూ ఉన్నాను. తను మా హౌస్ హెల్ప్. సో అందరం కలిసి డెకరేట్ చేసేసుకున్నాం ఇలాగా. కానీ ఆ రోజు ఎంత హ్యూమిడిటీ ఉండిందంటే ఐ వాజ్ లిటరల్లీ స్వెట్టింగ్ అవుట్ అనమాట. చాలా ఘోరంగా ఉండింది.
ఏం డెకరేషన్ బాబోయ్ అనిపించింది అనమాట. సో ఫైనలీ ఇలా ఉంది డెకరేషన్. మై లిల్లీపుట్ షాన్బెట్టలు. సో చూస్తున్నారు కదా ఎంత చెమటగా ఉందంటే, ఫ్యాన్ వేస్తేమో ఆ డెకరేషన్ అంతా చెదిరిపోతుంది, ఫ్యాన్ వేయకపోతే ఏమో ఇలా ఉంది. నా తిప్పలు మామూలుగా లేకుండే అనమాట కేక్ కటింగ్ అప్పుడు. సో ఫైనలీ సమ్హౌ కానీ చేసాము కేక్ కటింగ్. మా పెద్దోడు, వాడి పేరు షోనా, వాడు చెక్ చేస్తున్నాడు అక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తుందా లేదా టీవీలో అని చెప్పి. అయిపోయిందని చెప్పాడు, అందుకే మళ్ళీ ఆన్ చేశాను అనమాట. సో వాడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాడు అనమాట. సాంగ్ ప్లే అవుతుందా లేదా, కేక్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ కేక్ సెలెక్షన్ కూడా వాడే చేశాడు. తర్వాత ఈ డెకరేషన్వి కూడా వాడే సెలెక్ట్ చేశాడు. బెలూన్స్ కూడా ఏవి పెట్టాలో వాడి ఇష్టం, అన్నీ వాడి ఇష్ట ప్రకారంగానే జరిగింది. సో పిల్లల కోసం ఎంత బాధ ఉన్న మనసులో ప్రిటెండ్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు హ్యాపీగా ఉన్నట్టు. బట్ ఆ ప్రిటెండ్ చేసే ఇదిలోనే నిజంగానే హ్యాపీ అయిపోతాం కొన్నిసార్లు కదా. మా చిన్న బాబుని ఇప్పటి వరకు ఎక్కడ చూపించలేదు, లైక్ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నేను ఎక్స్పోజ్ చేయలేదు. వాడికి ఊరికేనే దిష్టి తగులుతుందని చెప్పి. ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కాబట్టి నా బర్త్డే వ్లాగ్లోనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకొని ఇలా ఫేస్ రివీల్ చేసేసాను. సో కొంచెం భయంగానే ఉంది లోపల, బట్ స్టిల్ కొంచెం ధైర్యం చేసేసాను అనమాట. ఇక్కడ మా వాడు నాకు కేక్ ఎప్పుడు ఇస్తారు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు అనమాట. వాడి హ్యాపీనెస్ చూడాలి ఆ రోజు. అంతా నేను అనుకున్నట్టే జరిగింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కేక్ తినిపిస్తుంటే ఎందుకు వద్దు అంటుంది అనుకుంటున్నారా? నో, ఆయన కేక్ తినిపించే నెపంతో నాకు పూసేద్దాం అనుకున్నారు. బట్ సక్సెస్ఫుల్లీ నేను ఎలాగో ఎస్కేప్ అయ్యాను, తినేసాను. బట్ అయినా వదలరు కదా, ఒక చిన్న మొక్క తీసుకొని అలా నోస్ మీద పెట్టేశారనమాట. సో ర్యాండమ్గా పూసేసే బదులు అది కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడ మా హౌస్ హెల్ప్ వచ్చేసారు. తను చాలా 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 కేరింగ్ అండ్ చాలా లవ్లీ పర్సన్ అనమాట. ఎక్కువ చెప్తే కూడా దిష్టి తగులుతుంది. ఐ లవ్ హర్ సో మచ్. మేమిద్దరం సేమ్ ఏజ్ కాబట్టి నువ్వు అనే పిలుచుకుంటాము. అండ్ తను కూడా చాలా బాగా చూసుకుంటుంది ఇంట్లో అంతా కూడా. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అండ్ ఇక్కడ మేము డిన్నర్ చేసేస్తున్నాం. యాహూ, ఫైనలీ బర్త్డే అయిపోయింది. సో అందరికీ ఒక ప్లేట్లో పెట్టించేవాళ్ళు, ఒకే ప్లేట్లో అందరం తినేస్తే బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే అప్పటికి ఓపిక అయిపోయింది, ఫినిష్. నా ఎనర్జీ డౌన్ అయిపోయింది అనమాట. సో బర్త్డే అంటే గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఇది మా పెద్దోడు తీసుకున్నాడు, అంటే వాడు ఇష్టంగా వాడే సెలెక్ట్ చేశాడు కాబట్టి అది వాడిచ్చినట్టే. తర్వాత మా హస్బెండ్ ఏమో ఒక డైరీ మిల్క్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ అ స్పెషల్ గిఫ్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది నాకు.
థ్యాంక్ యూ వీణు, షీఈస్ ద వన్ ఫర్ లైఫ్. అంతే, నా హార్డ్ టైమ్స్లో, నా సాడ్ టైమ్స్లో, నా టఫ్ టైమ్స్లో, హ్యాపీ టైమ్స్లో అన్నిట్లో ఉందన్నమాట తను. ఐ లవ్ యూ. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ ఇచ్చారు. నల్ల పూసలకి ఒక లాకెట్ కావాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నాం కాబట్టి అది ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.